హరే కృష్ణ. భగవద్గీత 4వ అధ్యాయం 5వ శ్లోకాన్ని నేర్చుకుందాం ఈరోజు. ఈ శ్లోకానికి కనెక్షన్ ఎలా ఉంటుందంటే, శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతారు, నేను ఏ జ్ఞానాన్ని అయితే మీకు చెప్పబోతున్నానో అది 12 కోట్ల సంవత్సరాల క్రితం సూర్యదేవునికి చెప్పాను. ఆ సూర్యదేవుడు వాళ్ళ కుమారుడైన వైవస్వత మనువుకు చెప్పారు. ఇప్పుడున్న సూర్యుడు ఉన్నారు కదా, సూర్యుడిలో సూర్యదేవుడు ఉంటారు. ఆ ఆయన పేరు వివస్వాన్, వాళ్ళ అబ్బాయి పేరు వైవస్వాన్. ఆయన మనువు అన్నమాట. ఆయన పేరు వైవస్వత మను. ఆ వైవస్వత మను ఆయనకి 10 మంది సంతానం, అందులో ఒకరు ఇక్ష్వాకు. ఆ ఇక్ష్వాకుకు చెప్పారు. ఆ ఇక్ష్వాకు వంశంలోనే రాముడు వస్తున్నారు కాబట్టి రాముణ్ణి మనం సన్ డైనస్టీ, సూర్య వంశంలో వచ్చారంటారు. ఎందుకంటే సూర్యుడి నుండి వస్తున్నది వాళ్ళ వంశం. సూర్యుడు, వైవస్వతమను, ఇక్ష్వాకు అలా వస్తుంది. ఆ విధంగా ఇక్కడ భగవంతుడు అర్జునుడికి చెబుతున్నారు, ఏ జ్ఞానాన్ని అయితే మీకు చెప్పబోతున్నానో అది 12 కోట్ల సంవత్సరాల క్రితం సూర్యునికి నేను చెప్పాను అంటారు అనమాట. అది విని అర్జునుడికి ఆశ్చర్యం వేస్తుంది అనమాట. మన ఇద్దరం కలిసే కదా పుట్టాము, మన ఇద్దరం కొంచెం కుడి ఎడం ఒకటే వయసు. యుధిష్ఠిర మహారాజు కొంచెం పెద్దవారు, యుధిష్ఠిరుడు, భీముడు, నకులు, సహదేవుడు కృష్ణుడు కంటే చిన్నవాళ్ళు. కానీ అర్జునుడు, కృష్ణుడు సమకాలీకులు అనమాట, ఒకటే వయసు. మరి 12 కోట్ల సంవత్సరాల క్రితం మీరు ఎలా చెప్పారు భగవద్గీత కృష్ణుడికి, సూర్యుడికి అని ప్రశ్నిస్తారనమాట. ప్రశ్నిస్తే ఇక్కడ కృష్ణుడు చెబుతున్నారు అనమాట ఈ శ్లోకంలో, ఓ అర్జున, నీవు నేను ఎన్నో జన్మలు తీసుకున్నాం, వాటన్నిటినీ నాకు గుర్తున్నాయి, కానీ నీకు గుర్తుండవు అని చెబుతారు అనమాట. ఎందుకంటే మనందరం కూడా ఎన్నో జన్మలు తీసుకున్నాం. 100 సంవత్సరాల క్రితం మనందరికీ వేరే శరీరం ఉంది. ఏ కుటుంబంలో ఉన్నామో, అసలు మనిషిమో లేకపోతే జంతువుగా పుట్టామో తెలియదు కూడా తెలియదు, మనకి గుర్తు లేదు మనకి. ఎందుకంటే మనం శరీరాన్ని మారుస్తాం కాబట్టి. ఎవరైతే శరీరాన్ని మారుస్తారో వాళ్ళకే గుర్తుండవు. అర్జునుడు కూడా శరీరాన్ని మారుస్తాడు కాబట్టి అర్జునుడి గుర్తులేవు. కానీ భగవంతుడు ఈ లోకంలో అవతరించినా సరే ఆయన శరీరం సచ్చిదానంద శరీరమే. ఆయన శరీరం మనలాగా పంచభూతాలతో తయారు చేసిన శరీరం కాదు. ఆయన సచ్చిదానంద శరీరంతో వస్తారు, మళ్ళీ అదే సచ్చిదానంద శరీరంతో వెళ్ళిపోతారు, మళ్ళీ ఇంకొక చోట అవతరిస్తారు. ఆ విధంగా భగవంతుడు శరీరాన్ని మార్చరు కాబట్టి ఆయనకు అన్నీ గుర్తుంటాయి. ఆయనకు భవిష్యత్తు, భూతకాలం, వర్తమాన కాలం అన్నీ తెలుసు. కానీ మనం శరీరాన్ని మారుస్తాం కాబట్టి మనకి ఈ జన్మలో జరిగినయే గుర్తుంటాయి. ఈ జన్మలో జరిగినవి కూడా అన్నీ గుర్తుండవు. 10 రోజుల క్రితం ఏం కూర తిన్నామో ఇప్పుడు గుర్తుండదు. ఆ విధంగా ఆ దీని గురించి ఇక్కడ ఈ శ్లోకంలో చెబుతున్నారు అనమాట. మన ఇద్దరం ఎన్నో జన్మలు ఎత్తాము అర్జున, అవన్నీ నాకు గుర్తున్నాయి కానీ నీకు గుర్తులేవు అని చెబుతున్నారు. దీన్ని నేర్చుకుందాం ఇప్పుడు మనం. శ్రీ భగవాన్ వాచ, బహూని మే వ్యతీతాని బహూని మే వ్యతీతాని వ్యతీతాని బహూని మే వ్యతీతాని బహూని మే వ్యతీతాని బహూని మే వ్యతీతాని బహూని బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున జన్మాని తవ చార్జున జన్మాని తవ చార్జున జన్మాని తవ చార్జున మొదటి 2 లైన్లు చదువుదాం. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున
బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున. మూడో లైన్ చదువుదాం. తాన్యహం వేద సర్వాణి 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 నత్వం వేత్తా పరంతప. తత్వం వేత్త పరంతప. నత్వం వేత్తా పరంతప. తత్వం వేత్త పరంతప. నత్వం వేత్తా పరంతప. తత్వం వేత్త పరంతప. 3, 4 లైన్ నేర్చుకుందాం. తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్తా పరంతప. వేద సర్వాణి నాత్వం వేత్త పరంతప. తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్తా పరంతప. తాన్యహం వేద సర్వాణి నత్వం వేద పరంతప. ఓకే, మొత్తం శ్లోకం చదువుదాం. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున. తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్తా పరంతప. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున. తాన్యహం వేద సర్వాణి నత్వం వేద పరంతప. నా తత్వం వేద పరంతప. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున. తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్తా పరంతప. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున. తాన్యహం వేద సర్వాణి నత్వం వేద పరంతప. ఓకే. అహం అంటే నేను, త్వం అంటే నీవు. నీవు. సో ఇవే సంస్కృతంలో పదాలు అన్నమాట. అహం అంటే నేను, త్వం అంటే నీవు. నా అంటే లేదు. లేదు. చ కూడా మరియు అండ్ అంటారు ఇంగ్లీష్ లో. సర్వాణి అన్నిటిని. బహుని చాలా. మనం కూడా అంటాం కదా, బహుకాలం అయింది నిన్ను చూసి అంటారు, అంటే చాలా కాలం అయింది. సో ఈ విధంగా తెలుగులో కూడా చాలా సంస్కృత పదాలు మనకు తెలియకుండానే వాడతాం. శ్రీ భగవాను వాచ, శ్రీ భగవానుడు పలికాడు. బహుని చాలా, మే నాకు, వ్యతీతాని గడిచాయి, జన్మాని జన్మలు. అంటే కృష్ణుడు చెబుతున్నారు, నేను ఎన్నో జన్మలు ఎత్తాను అర్జున, అంటే ఎన్నో అవతారాలు తీసుకున్నాను. తవ నీకు, చ కూడా, అర్జున ఓ అర్జున నీవు కూడా ఎన్నో జన్మలు ఎత్తావు. తాన్ వాటిని, అహం నేను, వేద ఎరుగుతాను నాకు అవన్నీ గుర్తున్నాయి, సర్వాణి అన్నింటిని, త్వం నీవు, నా వేత్త అంటే ఎరగవు, నీకు గుర్తులేవు, పరంతప ఓ శత్రువులను అణచేవాడా. శ్రీ భగవాను వాచ అంటే శ్రీ భగవానుడు పలికాడు, ఓ పరంతప పరంతప నీకు. ఏ పదం? త్వం. వెరీ గుడ్. త్వం. తవ, తవ అనేది కూడా నీకు అనే వచ్చింది. ఇక్కడ తవ అనేది వాడుతున్నారు. తవ నీకు. నాకు అహం కాదు. అహం అంటే నేను, మే మే అంటే నాకు. ఇద్దరికి అనేక అనేక, బహుని జన్మలు, జన్మ గడిచాయి,
వ్యతీతాని వ్యతీతాని అవన్నీ అవన్నీ సర్వాణి అండి. సర్వాణి నాకు మే ఆ మే ఇక్కడ అహం అని కూడా వచ్చిందిలే. అహం అనే పదాన్ని ఇక్కడ వాడుతున్నారు. అవన్నీ అహం అంటే ఖచ్చితంగా చెప్పలేం మనం. నాకు అన్న దగ్గర ఇందాక నేను అన్నాను కదా, మే అంటే నాకు, అహం అంటే నేను అని. అది ఒక్కోసారి మారుతూ కూడా ఉంటుంది. మనం అలా నేను చెప్పినట్లే ఉండాలనేం లేదా అట్లా. నాకు గుర్తున్నాయి. ఎరుగును ఎరుగుదును ఆ సంస్కృత పదం. ఎరుగును అనేది కూడా తెలుగే కదా. ఆహా. నవేత్త నవేత్ అంటే ఎరగనని. ఇక్కడ గుర్తున్నాయి అంటే ఎరుగుదును వేద అని. వేద 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 ప్రభు. వేద ఉమ్. కానీ నీకు నీకు తవ త్వం త్వం నత్వం గుర్తులేవు. నవేత్త నా వేత్త నా నవేత్త వేత్త అంటే గుర్తులేవు అని. శ్రీ భగవానుడు పలికాడు, ఓ పరంతప, నీకు నాకు ఇద్దరికి అనేక జన్మలు గడిచాయి. అవన్నీ నాకు గుర్తున్నాయి కానీ నీకు గుర్తులేవు. ఆ విధంగా 12 కోట్ల సంవత్సరాల క్రితం సూర్యుడికి నేను చెప్పినది నాకు గుర్తున్నది. కానీ అప్పుడు నువ్వు కూడా ఉన్నావు అర్జున. ఆత్మకి చావు లేదు, ఆత్మకి జన్మ కూడా లేదు. అప్పట్లో నువ్వు కూడా ఉన్నావు కానీ అప్పుడు ఏం జరిగిందనేది నీ గుర్తులేదు కానీ నాకు గుర్తున్నది. ఎందుకంటే నా శరీరం సచ్చిదానందమైనది, నేను మార్చను శరీరాన్ని, కాబట్టి నాకు అవన్నీ గుర్తుంటాయి. అదే భగవంతుడికి జీవుడికి తేడా అన్నమాట. మనం చిన్న జీవులమే, మనకి గుర్తుండవన్నీ, కానీ భగవంతుడికి అన్నీ తెలుసు. శ్రీ భగవాను వాచ, శ్రీ భగవానుడు పలికాడు, బహూని మే వ్యతీతాని, ఎన్నో జన్మలు గడిచాయి నాకు. జన్మాని తవచ అర్జున, నీకు కూడా ఎన్నో జన్మలు గడిచాయి అర్జున. తాని వాటిని అహం నేను వేద తెలుసును, అవన్నీ నాకు గుర్తున్నాయి. నత్వం వేత్త పరంతప, కానీ నీకు గుర్తులేవు ఓ శత్రువులని అనిచే అర్జున. సరే 3 సార్లు చదువుదాం. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున, తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున, తాన్యాహం వేద సర్వాణి నత్వం వేద పరంతప. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున, తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున, తాన్యాహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున, తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున, తాన్యాహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. నేను చెబుతాను ఫస్ట్. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున, తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. ఓకే, నేను చెప్తాను ప్రభుజీ. మీరు రంజమ్మ గారితో జాయిన్ అయ్యారా ఏంది?
నాకేంది అసలు కనెక్ట్ కావట్లేదు దాటి నుంచి చాలాసేపు వస్తుంది వెనకపోతుంది ఏంది అర్థం కాలేదు. సరే చెప్పండి. బహూని మే వ్యతితాని జన్మాని తవ చ అర్జున తాన్యాహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. వెరీ గుడ్. హరే కృష్ణ ప్రభుజీ, నేను చెప్తాను. చెప్పండి. హరే కృష్ణ. మీ సౌండ్ రావట్లేదు. వినపడిందా ప్రభుజీ? హరే కృష్ణ. లేదు. మళ్ళీ చెప్పనా? చెప్పండి. బహూని మే తాని జన్మాని తవ చార్జున తాన్యాహం వేదన సర్వాణి నత్వం వేదన పరం తప. వెరీ గుడ్. హరే కృష్ణ ప్రభుజీ, నేను చెప్తాను. చెప్పండి అండి. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. వెరీ గుడ్. హరే కృష్ణ ప్రభు. చెప్పండి అండి. బహూని మే వ్యతీతాని జన్మాని మేవ చార్జున తన్యాహం వేద సర్వాణి నత్వం వెత్త పరంతప. వెరీ గుడ్. హరే కృష్ణ ప్రభుజీ, నేను చెప్తాను. చెప్పండి. శ్రీ భగవాన్ ఉవాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యాహం వేద సర్వాణి నత్వం వేత్త పరం తప. ఎక్సలెంట్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. శ్రీ భగవాన్ ఉవాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చ అర్జున తాన్యాహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. బాగా చెప్పారు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి అండి. మాతాజీ. శ్రీ భగవాన్ ఉవాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తన్యాహం వేద సర్వాణి నత్వం వేద పరంతప. బాగా చెప్పారండి. హరే కృష్ణ ప్రభుజీ, నేను చెప్తా. చెప్పండి. శ్రీ భగవాన్ వాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. బాగా హరే చెప్పారండి కృష్ణ ప్రభుజీ. అంజమ్మ గారు. హరే కృష్ణ.